పల్నాడు జిల్లా మాచర్లలో డిఎస్సి ఎంపిక అక్రమాలపై వైసీపీ నేతలు రేపు నిరసనకు పిలుపునిచ్చారు. నిరసనకు తయారు చేసుకున్న స్టేజీని పోలీసులు ఆపివేశారు. ఎందుకు ఆపుతున్నారంటూ సంఘటనా స్థలికి చేరుకున్నారు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. గొడవలు జరిగే ఆస్కారం ఉందని, నిరసన కార్యక్రమం చేయవద్దని పోలీసులు హెచ్చరించారు. ఇది తన సొంత స్థలం అంటూ నిరసన చేస్తానని పిన్నెల్లి తెలిపారు. యాక్షన్ తీసుకోకపోతే ఇది అవుతుంది మాకు, కాబట్టి ఇక్కడ పెట్టుకోవడానికి లేదని మేమే చెప్తున్నాం. మా సొంత ప్లేస్ లో మేము కూర్చుంటాం సార్. ఎక్కడ కూడా మీకు ఇబ్బంది కలిగే పరిస్థితి. మైక్ పర్మిషన్ కూడా మేము పెట్టాం, ఇస్తే మాట్లాడతాం. అది కూడా మాకు కుదరదు అనేది మైక్ పర్మిషన్ కూడా మాకు అవసరం లేదు. మేము పబ్లిక్ కోసం ఈ ప్రభుత్వం చేసి అన్యాయాలని ప్రజల దృష్టికి తీసుకురావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మేరకు ఒక రిలే నిరాదీక్ష కార్యక్రమాన్ని పెట్టారు. అది కూడా ఎక్కడ కూడా మీకు ట్రాఫిక్ ఇబ్బంది కానీ ఇంకోటి ఎక్కడ కూడా ఇబ్బంది కలిగే పరిస్థితి. మా సొంత ప్లేస్లో మేము కూర్చోవడానికి కూడా రిలే నిరాహార దీక్ష పర్మిషన్ లేదు సార్. రిలే సొంత ప్లేస్ అయినా ఇదేనే కానీ కాదు, రిలే నిరాహార దీక్షకి పర్మిషన్. మేము నిరసన కార్యక్రమం సార్. మా ప్లేస్లో మేము కూర్చుంటాం. రిలే నిరాహార దీక్ష కాదు. ఎవరు చెప్పారు? రిలే నిరాహార దీక్ష కాదు సార్. మీరే చెప్పారు కదా. నేను చెప్పేది మా ప్లేస్లో మేము కూర్చోకూడదా? మా ప్లేస్లో మేము కూర్చోకూడదా అంటూ మీరే చెప్పారు కదా సార్. ఎస్, నేను చెప్పేది సార్. సార్ నేను చెప్పేది ఇప్పుడు స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ ఇది. మీకు అది కూడా కాదని అంటే ఇది మా సొంత ప్లేస్లో మేము కూర్చుంటాం. మా సొంత ప్లేస్లో ఇక్కడ కూడా వద్దా? అంటే మా ప్రైవేట్ ప్లేస్లో మేము వేసుకోవడానికి పబ్లిక్ ప్లేస్ కాదు. ఎక్కడ కూడా పర్మిషన్ లేదు. మీ పర్మిషన్ మా ప్లేస్లో మేము కూర్చోకూడదు. నేను అనేది ఇది మా ఓన్ ఇది సార్. నేను స్టేజ్ గురించి ఇది పబ్లిక్ ప్లేస్ కదా సార్. అంతా ఇది ఒకవేళ మీకు అది కాదు నేను అనేది. అక్కడ వద్దంటే మీరు అది కూడా తీసేది అండి. బ్రహ్మాండంగా బ్రాందీ షాప్ కౌంటర్లు పెట్టి అమ్మిస్తూ ఉన్నారు మీరు సార్. వాళ్ళని ఈ గవర్నమెంట్ని ఒత్తిడి తీసుకురావడానికి, వాళ్ళు చేసే మోసాలకి ప్రజలు దృష్టి తీసుకొని నిరసన కార్యక్రమం చేస్తారు. రోడ్డు మీద ఎక్కడ ట్రాఫిక్ ఇబ్బంది కలిగి వేరే చేయట్లేదు. దీన్ని కూడా మీరు అడ్డుకోవడం కరెక్ట్ కాదు. ఇది అడ్డుకోవడం కాదు సార్. సార్ ఇట్లా చూడమంటే వచ్చాను సార్. స్టేట్ వైడ్ మన దగ్గర పై ఆఫీసులను కూడా అడిగినాం సార్. కంపల్సరీగా ఇది స్టేజ్ కట్టుకోవచ్చా, ఇట్లా పెట్టుకోవచ్చా అని చెప్పి కూడా అడిగినాము. ఎక్కడ కూడా లేదు అనేది దీనికి ముందు చెప్పినాం సార్. ఇట్లా కావాలంటే పెట్టుకోండి, చేసుకోండి అని చెప్పి. తర్వాత పై ఆఫీసులు అడిగినాక లేదు, ఎక్కడా కూడా లేదు, మనం పర్మిషన్ చూడాలి. స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ జరుగుతాము. సరే సార్ వస్తారు, సార్ వస్తున్నారు, వచ్చారు కూడా సార్ మాట్లాడారు. మీ గవర్నమెంట్ ప్లేస్లో ఎక్కడైనా మీరు కార్యక్రమం పెట్టి అనుకోవచ్చు. మీకు సంబంధం లేని ప్లేస్, మా ఓన్ ప్లేస్, మా షాప్, మా దాంట్లో మేము పెట్టుకుంటాము, కార్యక్రమం చేసుకుంటాం. దీనికి వచ్చేసి మీరు అందరూ చాలా రోడ్డు మీద చెప్తున్నాం కదా సార్. మీరు అక్కడ పెట్టడం వల్ల జరిగింది ఇక్కడే. ఎక్కడ